ఆదివారం సెలవు వద్దు. ఆదివారం పవిత్ర దినం. ఇకనైనా మేలుకొందాం. ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాలలోని ఒక శ్లోకం. అమిషం మధుపానంచ యకరోతే రవర్ధినే సప్తజన్మ భవేద్రోగి జన్మజన్మ దరిద్రత. శ్రీతైలం మధుమాంసాని ఏ త్యజించి రవర్ధినే న వ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. దయచేసి నాలో ఏమైనా ఉచ్చారణ దోషాలు ఉంటే క్షమించగలరు. దీని తాత్పర్యం మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీతో సాంగత్యం, క్షవరం చేసుకోవడం, తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు. కానీ ఈ పనులను మనం ఆదివారమే చేస్తున్నాం. ఈ కర్మలు చేసినవాడు జన్మజన్మలకు దరిద్రుడవుతాడని నొక్కి చెప్పారు మన పెద్దలు. దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒకటే కాదు, కుటుంబ సౌఖ్యం లేకపోవడం, అనారోగ్యం. అలాగే ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు. అలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులకి, తిండిబోతులకి ఇష్టమైన రోజు అయింది. ఇది మా సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు. సూర్యుని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి. ప్రాతకాలంలో నిద్ర లేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుని ఆరాధించే పద్ధతిలో ముఖ్యం. ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో, ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేస్తున్నాము. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు. ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్నా మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేదే మన హైందవ సంస్కృతి. అది చూసి తట్టుకోలేని బ్రిటిష్ వాడు అనగా ఈయన థామస్ బాబింగ్టన్ మ్యాకలే. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన ఒక బ్రిటిష్ చరిత్రకారుడు, రాజకీయ నాయకుడు, వ్యాస రచయిత మరియు పరిపాలనా నిర్వాహకుడు. బ్రిటిష్ భారతదేశంలో విద్యా విధానంపై ఆయనకు ప్రభావం ఎక్కువ ఉంది. జననం 25 అక్టోబర్ 1800 ఇంగ్లాండ్లో. బ్రిటిష్ పాలనా కాలంలో ఆయన భారత సుప్రీం కౌన్సిల్లో 1834 నుండి 1838 సభ్యుడిగా చేశాడు. వలస పాలన ప్రభావితమైన మనోభావం ఇలా మనకు తయారైపోయింది. ఈ నీచుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. ఆదివారం నాడు మన హిందువులు దేవాలయాలు విలవిలపోతున్నాయి. పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునేవారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు, ముఖ్యంగా జ్యువెలరీ షాప్ సంబంధించిన వాళ్ళు అమావాస్య నాడు తెరవరు. కానీ చాలామంది దీన్ని పాటించరు. కానీ ముఖ్యంగా మన తెలంగాణలో చాలా వరకు పాటిస్తారు. మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు, మద్యాన్ని తాగేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది. ఆదివారం వస్తే సెలవు దినం కదా అని మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకునేవారున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, విదేశీ సంస్కృతిని విడనాడండి, స్వదేశీ సంప్రదాయాలను పాటించండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్యోపాసన చేయండి, ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి. ఈ పోస్ట్ కొందరు సోదరులకు ఉత్సాహాన్ని, మరికొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఒకేసారి అన్ని మార్పులు సాధ్యపడకపోవచ్చు. కానీ క్రమక్రమంగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్ని మార్పులు చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ అంతా శ్రీ కుముద్భిని మేడం గారిది. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. నా ఈ మాటలు ఎవరైనా నొప్పించినట్టయితే క్షమించగలరు. మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.